ఒకరోజు హెచ్చరిక లేకుండా మీరు ప్రేమించిన ప్రతిదీ మీ నుండి తీసివేయబడితే, మీ పిల్లలు పోయారు, మీ ఇల్లు నాశనమైంది, మీ సంపద దొంగిలించబడింది లేదా బూడిదైంది, మీ ఆరోగ్యం దెబ్బతింది, మిమ్మల్ని ఓదార్చాల్సిన వారే తప్పు మీదే అని చెబితే అప్పుడేంటి? మరియు దేవుడే మౌనంగా ఉంటే మీరు ఇంకా దేవుణ్ణి నమ్ముతారా? ఒకప్పుడు ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి నివసించేవాడు. అతను నిందారహితుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడి చెడుతనానికి దూరంగా ఉండేవాడు. యోబు ధనవంతుడు మరియు గౌరవనీయుడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు మరియు చాలా మంది సేవకులు ఉన్నారు. అతనికి 1000 కొద్ది జంతువులు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎద్దులు, 500 గాడిదలు ఉన్నాయి. తూర్పు ప్రజలందరిలో ఆయన గొప్ప వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ఒకరోజు దేవదూతలు దేవుని ముందు హాజరు కావడానికి వచ్చారు, మరియు సాతాను కూడా వారితో పాటు వచ్చాడు. మీరు ఎక్కడి నుండి వచ్చారు అని ప్రభువు అడిగాడు. సాతాను, భూమి అంతటా తిరుగుతూ దాని మీద తిరుగుతూ ఉన్నాను అని జవాబిచ్చాడు. దేవుడు ఇంకా ఇలా అన్నాడు, నా సేవకుడైన యోబును నీవు ఆలోచించావా? ఆయన వంటివాడు నిందారహితుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉన్నవాడు ఎప్పుడూ లేడు. సాతాను, యోబు ఊరికే దేవునికి భయపడుతున్నాడా అని జవాబిచ్చాడు. మీరు అతని చుట్టూ ఒక కంచె వేసి అతనిని ఆశీర్వదించారు, కాని నీ చేయి చాచి అతనికి ఉన్న ప్రతిదానిని కొట్టు, అప్పుడు అతను నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు. దేవుడు అన్నాడు, సరే, అతని దగ్గర ఉన్నదంతా నీ శక్తిలో ఉంది, కానీ ఆ మనిషి మీద వేలు పెట్టకు. ఒక సాధారణ రోజు యోబు ఇంట్లో ఉన్నప్పుడు ఒకరి తరువాత ఒకరు దూతలు రావడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మునుపటి వార్తల కంటే ఎక్కువ భయంకరమైన వార్తలను తీసుకువెళ్లారు. మొదటి దూత భయంతో ఊపిరి ఆడక పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరు దున్నుతుండగా, గాడిదలు సమీపంలో మేస్తుండగా సేవకులు దాడి చేసి వాటిని తీసుకెళ్లిపోయారు అని అతను చెప్పాడు. వారు సేవకులను కత్తికి బలి ఇచ్చారు, మరియు మీకు చెప్పడానికి నేనొకడినే తప్పించుకున్నాను. మొదటి సేవకుడు మాట్లాడటం పూర్తి చేసేలోపే రెండవ సేవకుడు మరింత షాకింగ్ వార్తలతో తలుపు గుండా దూసుకుపోయాడు. దేవుని అగ్ని ఆకాశం నుండి పరిగొర్రెలను, సేవకులను కాల్చివేసింది. నీకు చెప్పడానికి నేనొకడినే తప్పించుకుని వచ్చాను. మళ్ళీ రెండవ దూత ముగించగానే మూడవ వాడు మరింత భయంకరమైన వార్తలతో పరుగెత్తాడు. కల్దీయులు 3 దండయాత్ర బృందాలుగా ఏర్పడి మీ ఒంటెలను పట్టుకుని వాటితో పారిపోయారు. వారు సేవకులను కత్తికి బలి ఇచ్చారు, మరియు మీకు చెప్పడానికి నేనొకడినే తప్పించుకున్నాను. మూడవ దూత ఇంకా మాట్లాడుతుండగానే నాలుగవ వాడు దుఃఖంతో, భయంతో లోపలికి దూసుకొచ్చాడు. ఆయన ఇలా అన్నాడు, నీ కుమారులు, కుమార్తెలు తమ పెద్ద అన్నయ్య ఇంట్లో విందు చేసుకుంటూ ద్రాక్షారసం తాగుతూ ఉండగా అకస్మాత్తుగా ఎడారి అవతల నుండి బలమైన గాలి వీచింది. అది ఇంటి 4 మూలలను కుట్టి వారిపై కూలిపోయింది. వారు చనిపోయారు. నీకు చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను. కొన్ని క్షణాల్లోనే యోబు ప్రపంచం నలుమూలలా తొలగిపోయింది. అతని సంపద నాశనమైంది, అతని ఇల్లు ముక్కలైపోయింది, అతని ప్రియమైన పిల్లలు చనిపోయారు. యోబు లేచి నిలబడి దుఃఖంలో తన వస్త్రాన్ని చింటుకుని దుఃఖానికి సూచనగా తన తలగుండు చేయించుకున్నాడు. కాని దేవుణ్ణి శపించడానికి బదులుగా అతను నేలపై పడి పూజలు చేస్తూ, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను అని అన్నాడు. ప్రభువు ఇచ్చాడు, ప్రభువు తీసివేశాడు, ప్రభువు నామము స్తుతింపబడునుగాక. ఇదంతా జరిగినా యోబు దేవుడు తప్పు చేశాడని ఆరోపించి పాపం చేయలేదు. కొంత సమయం తరువాత మళ్లీ సాతాను దేవుని ముందు ప్రత్యక్షమయ్యాడు. మునుపటిలాగే దేవుడు సాతానుతో సంభాషణను ప్రారంభించాడు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మరియు సాతాను కూడా అదే విధంగా భూమి అంతటా తిరుగుతూ, దాని మీద తిరుగుతూ అని జవాబిచ్చాడు. అప్పుడు ప్రభువు సాతానుతో, నీవు నా సేవకుడైన యోబును ఆలోచించావా అని అన్నాడు. అతని వంటి వాడు భూమి మీద ఎవడునూ లేరు. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడునై ఉన్నాడు. ఏ కారణము లేకుండానే అతని నాశనము చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినా అతడు తన యథార్థతను కాపాడుకొనుచున్నాడు. కానీ సాతాను పని పూర్తి చేయలేడు. అతను ఒక చల్లని మరియు దురుసుగా ఉండే సవాలుతో స్పందించాడు. చర్మానికి చర్మము, తన ప్రాణమునకు ప్రతిగా తనకు కలిగినదంతయు ఒకడు ఇచ్చెను. కాని ఇప్పుడు నీ చేయి చాచి అతని మాంసమును, ఎముకలను కొడితే అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించును. దేవుడు అన్నాడు, సరే, అతను మీ చేతుల్లో ఉన్నాడు, కాని అతని ప్రాణాన్ని కాపాడు.
కాబట్టి సాతాను వెళ్ళిపోయాడు. మార్గం ద్వారా ఈ వీడియోలలో ఏవైనా మీకు ఆసక్తికరంగా లేదా ఆనందదాయకంగా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయడాన్ని పరిగణించండి. వీటిని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది మరియు ఇది నిజంగా సహాయపడుతుంది. ఇది ఒక వ్యక్తి గురించిన కథ. అతని కాలు విరిగి, తొడ విరిగి, బొబ్బలు, పగుళ్లు వచ్చి, తెరిచిన గాయాల నుండి చీము కారింది. అతను నొప్పి లేకుండా కదలలేడు. తన పిల్లలను, సంపదను, ఇప్పుడు తన ఆరోగ్యాన్ని కోల్పోయిన యోబును గుర్తుపట్టలేనంతగా మార్చాడు. అతను నగరం అంచు వరకు బూడిదను పోసిన ప్రదేశానికి తిరిగాడు. అక్కడ అతను ఒంటరిగా కూర్చుని అవమానించబడ్డాడు. అతను ఒక విరిగిన కుండ ముక్కను తీసుకుని వణుకుతున్న చేతులతో తన పుండ్లను గీసుకుంటూ కొంత ఉపశమనం పొందటానికి ప్రయత్నించాడు. అతనిలో మిగిలి ఉన్న ఏకైక భార్య దుఃఖంతో నిండిన కళ్లతో అతని వైపు చూస్తూ, "నువ్వు ఇంకా నీ యథార్థతను కాపాడుకుంటున్నావా?" అంది. "దేవుణ్ణి దూషించి చావు." కానీ యోబు ఆమె వైపు తిరిగింది. కోపంతో కాదు, కానీ దుఃఖంతో మరియు స్థిరమైన విశ్వాసంతో. "నువ్వు ఒక మూర్ఖ స్త్రీ మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు" అని అతను అన్నాడు. మనం దేవుని నుండి మంచిని అంగీకరించాలి మరియు కష్టాన్ని కూడా అంగీకరించాలి కదా. మరియు ఇదంతా జరిగినప్పుడు యోబు తన పెదవులతో పాపం చేయలేదు. అతని ముగ్గురు స్నేహితులు, తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు, అతనికి సంభవించిన గొప్ప విపత్తు గురించి విన్నప్పుడు వారు తమ ఇళ్లను వదిలి అతనితో కలిసి దుఃఖించడానికి మరియు అతనిని ఓదార్చడానికి ఒకే ఉద్దేశంతో వచ్చారు. వారు యోబును బలం మరియు జ్ఞానం ఉన్న వ్యక్తిగా, గౌరవనీయుడిగా, ధన్యుడిగా మరియు గొప్పవాడిగా తెలుసు. కానీ వారు దగ్గరికి వచ్చి దూరం నుండి అతన్ని చూసినప్పుడు వారు కంపించబడ్డారు. బూడిదలో కూర్చుని కుండలతో నిండిపోయి కుండలతో తనను తాను గీసుకుంటున్న వ్యక్తిని వారు గుర్తించలేదు. వారు గొంతులు పైకెత్తి బిగ్గరగా ఏడ్చారు. ప్రతివారు తన వస్త్రములను చింపుకుని తన తల మీద ధూళిని ఆకాశము వైపు చల్లుకునెను. అది లోతైన దుఃఖం మరియు దుఃఖానికి సూచన. వారు యోబు దుఃఖంలోకి ప్రవేశించారనడానికి సూచన. ఆపై వారు అద్భుతమైనది చేశారు. వారు అతనితో 7 పగళ్లు 7 రాత్రులు నేలపై కూర్చున్నారు. ఎవరు అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా ఉన్నారు. ఎందుకంటే అతని దుఃఖం చాలా ఎక్కువగా ఉందని వారు చూశారు. అప్పుడు యోబు నోరు తెరచి, "తాను పుట్టిన దినమును శపించెను. నేను పుట్టిన దినమును, నరుడు గర్భమున పుట్టినాడని చెప్పిన రాత్రియు నశించెనుగాక." యోబుకు అతను ఉనికిలోకి వచ్చిన క్షణం కూడా ఒక పొరపాటులా అనిపించింది. ఎప్పటికీ తెరవకూడని తలుపులా అనిపించింది. తాను ఎప్పుడూ పుట్టని దుఃఖం తనను కనుగొనే అవకాశం లేని ప్రపంచాన్ని ఊహించుకున్నాడు. నేను పుట్టినప్పుడే ఎందుకు చనిపోలేదు? లేదా నేను గర్భం నుండి వచ్చేటప్పుడు ఎందుకు చనిపోలేదు? తాను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే తనకు ప్రశాంతత ఉండేదని ఆయన అన్నాడు. అతను ఇదంతా ఆపేయాలనుకున్నాడు. యోబు స్నేహితులు తగినంత విన్నారు. ఇప్పుడు యోబు నిరాశను చూసి వారు ఇక మౌనంగా ఉండలేకపోయారు. ఖచ్చితంగా అలాంటి బాధ ఒకే ఒక అర్థాన్ని కలిగి ఉంటుందని వారు భావించారు. ఎలీఫజు ప్రారంభించాడు. "యోబు, నేను నిజం మాట్లాడితే నీకు కోపం వస్తుందా? ఏ అమాయకుడు కూడా ఇలా బాధపడలేదు. దేవుడు దుష్టులను శిక్షిస్తాడు. బహుశా మీరు ఏదో తప్పు చేసి ఉండవచ్చు." యోబు ధిక్కారంగా, "ఏ సత్యం?" అన్నాడు. "నువ్వు నా బాధను రుజువుగా తిట్టావు. నా మనస్సు నాకు తెలుసు. దేవుడు కూడా దానిని తెలుసు. కారణం లేకుండా నన్ను చితకబాదినా కూడా." బిల్దదు మాట్లాడాడు. "ఎంతకాలం నువ్వు ఇలాగే మాట్లాడుతావు? నీ పిల్లలు, బహుశా వారు పాపం చేసి ఉండవచ్చు. దేవుడు న్యాయవంతుడు. మీరు నిజంగా మంచివారైతే అతను మీకు సహాయం చేసేవాడు." జాబ్ అరుస్తున్నాడు. "మీరు చనిపోయిన వారిని నిందిస్తారా? నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు. దేవుడు సమాధానమిస్తే నేను నా కేసును వారించుకుంటాను. కానీ నేను కూలిపోతుంటే అతను దాక్కుంటాడు." జోఫరు కొనసాగించాడు. "మీకు మీరే అబద్ధం చెప్పుకోవడం ఆపండి. ఇంత గర్వం. దేవుడు మీ దుష్టత్వాన్ని చూస్తాడు. ఇంకా ఆలస్యం కాకముందే దయ కోసం వేడుకోండి." కాబట్టి చర్చ ప్రారంభమైంది. యోబు తన నిర్దోషిత్వాన్ని అంటిపెట్టుకుని దేవుడు అన్యాయంగా ఉన్నాడని నిందించడం. అతని స్నేహితులు అతని పాపాన్ని ఖచ్చితంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు వారు న్యాయమూర్తులలా వ్యవహరించారు. కానీ తుఫాను మేఘాలకు అవతల ఎక్కడో దేవుడు వింటున్నాడు. ఆ తరువాత ఆ నిశ్శబ్దం అంతా గడిచిన తరువాత, యోబు ఏడుపుల తరువాత, అతని స్నేహితుల సుదీర్ఘ ప్రసంగాల తరువాత సర్వశక్తిమంతుడు స్వయంగా మాట్లాడాడు. మరియు తుఫాను నుండి ప్రభువు యోబుకు సమాధానం ఇచ్చాడు. జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ఇతడెవరు?
మనిషిలా సిద్ధంగా ఉండు. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు సమాధానం చెబుతారు. దేవుని స్వరం శక్తితో ఉరుములుగా మ్రోగింది, కానీ ప్రతి మాట ఉద్దేశ్యంతో నిండి ఉంది. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? మీకు తెలిస్తే చెప్పండి. దాని పరిమాణాన్ని ఎవరు గుర్తించారు? దానిపై కొలిచే తాడును ఎవరు వేశారు? ఉదయాన్ని కనిపించమని ఎప్పుడైనా ఆజ్ఞాపించావా? ఆకాశంలో నక్షత్రాలను వాటి మార్గంలో నడిపించగలవా? మెరుపులను పంపుతావా? ఉర్రానికి నువ్వు బలాన్ని ఇస్తావా? సింహానికి ఆహారం వేటాడగలవా? లేక కాకులకు ఆహారం పెట్టాలా? దేవుడు ఆకాశం, సముద్రాలు, తుఫానులు మరియు ప్రతి జీవిపై తనకున్న శక్తిని చిత్రీకరించాడు. అడవి ఎత్తు నుండి డేగ వరకు, పర్వతాల నుండి లోతైన మహాసముద్రాల వరకు, బొచ్చిక చేసుకుని రాక్షసుడి నుండి భయంకరమైన లెవియాథన్ వరకు, ఏ మనిషి కూడా ఆధిపత్యం చెలాయించలేని జీవులు దేవుడు కొనసాగించాడు. నువ్వు లెవియాథన్ను హుక్తో లాగగలవా? నువ్వు అతని ముక్కులో తాడు వేయగలవా? మరి నన్ను ఎదిరించగలవాడెవడు? దేవుడు మాట్లాడటం ముగించిన తర్వాత యోగు నిశ్శబ్దంగా ఉన్నాడు. అతను చాలా చిన్నవాడిగా మరియు వినయంగా భావించాడు. అప్పుడు అతను, నేను ఏమీ కాదు అన్నాడు. నేను మీకు ఏమి చెప్పగలను? నేను నా నోటిపై చేయి పెట్టుకున్నాను. నేను ఒకసారి మాట్లాడాను, కానీ ఇంకేమీ మాట్లాడలేదు. దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి తాను ప్రయత్నించాలని యోబు గ్రహించాడు. కానీ దేవుని జ్ఞానం ఆయన జ్ఞానం కంటే చాలా గొప్పది. అప్పుడు యోబు మళ్ళీ మాట్లాడాడు, కొత్త గౌరవం మరియు నమ్మకంతో. నువ్వు అన్నీ చేయగలవని నాకు తెలుసు. నీ ఏ ప్రణాళికను ఆపలేరు. అవగాహన లేకుండా జ్ఞానాన్ని దాచిపెట్టే ఇతను ఎవరు అని మీరు అడిగారు. నేను ఆ వ్యక్తిని అని చెప్తున్నాను. నేను మీ గురించి ఇంతకు ముందు విన్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను నా కళ్లతో చూశాను. నేను చెప్పినది వెనక్కి తీసుకుంటున్నాను, మరియు నా బాధలో నేను చెప్పిన దానికి నన్ను క్షమించండి. యోబు దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. తన బాధను అర్థం చేసుకోలేనప్పుడు కూడా అతను దేవుని శక్తిని, జ్ఞానాన్ని నమ్మాడు. యోబు స్నేహితుల్లో ఒకరైన ఎలీఫజుతో యెహోవా ఇలా అన్నాడు, నీవు నీ 2 స్నేహితులను నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు నా గురించి నిజం మాట్లాడలేదు. మీ కొరకు దహన బలి అర్పించండి. నా సేవకుడైన యోబు మీ కొరకు ప్రార్థించెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లు వారు చేశారు, మరియు యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు సంతోషించాడు. దేవుడు యోబు సంపదను తిరిగి పొందేలా చేశాడు. అతనికి మునుపటి కంటే 2 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 ఎద్దులు, 1,000 గాడిదలు, మళ్ళీ 7 మంది కుమారులు మరియు 3 కుమార్తెలు ఇచ్చాడు. యోబు మరో 140 సంవత్సరాలు జీవించి తన పిల్లలను, మనవళ్లను 4వ తరం వరకు చూశాడు. చివరికి యోబు 7 నిండిన వృద్ధుడిగా మరణించాడు. యోబు కథ మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. సాతాను దేవుని ముందు యోబును నిందించినట్లే నేడు కూడా మనల్ని నిందిస్తున్నాడు. అతను, నీవు యోబును దీవించుట వలననే అతడు నిన్ను ఆరాధించును అని అన్నాడు. దేవుని మంచితనం కేవలం లంచం అని చెబుతూ యోబు విశ్వాసాన్నే ఒక లావాదేవీగా మార్చాడు. నిందితుడు చేసేది అదే. అతను సత్యాన్ని వక్రీకరిస్తాడు. అతను సందేహాన్ని నాటాడు. అతను గుసగుసలాడుతున్నాడు. నువ్వు దేవునికి అర్హుడివి కావు, నువ్వు ఇప్పటికే పాపం చేశావు, అలాగే కొనసాగించవచ్చు. లేదా అతను గుసగుసలాడుతూ, నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు. కాని యేసు దానికి విరుద్ధంగా వచ్చాడు. అతను నిందించడు, అతను సమర్థిస్తాడు. బైబిలు ఇలా చెబుతోంది, ఎవరైనా పాపం చేస్తే తండ్రి ముందు మనకు ఒక న్యాయవాది ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తు. యేసు ద్వారా మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. నేరం మోపేవాడు కాదు. సిలువపై యేసు ప్రతి అబద్ధాన్ని నిశ్శబ్దం చేశాడు. సాతాను నీ బాధను ఎత్తి చూపి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని చెప్పినప్పుడు యేసు తన గాయాలను చూపిస్తూ, మీరు క్షమించబడ్డారు అని అన్నాడు. నువ్వు నా దానివి. దేవునికి నమ్మకంగా ఉండటం అంటే జీవితం ఎల్లప్పుడూ సులభం అని కాదు. మనం అర్థం చేసుకోని బాధలు, ఇబ్బందులు మరియు క్షణాలను ఎదుర్కొంటాము. దేవుని మార్గాలు మన మార్గాల కంటే ఉన్నతమైనవి. ఆయన జ్ఞానం మనం చూడగలిగిన దానికంటే లోతైనది. మరియు కొన్నిసార్లు విషయాలు ఆ విధంగా ఎందుకు జరుగుతాయో మనకు తెలియదు. మరియు అది సరే. మనం బాధపడ్డప్పుడు ఏడవడం, ప్రశ్నలు అడగడం, గందరగోళంగా అనిపించడం, కోపంగా అనిపించడం కూడా సరే. కానీ ఆ క్షణాల్లో కూడా, జీవితం అన్యాయంగా అనిపించినప్పుడు కూడా దేవుడు మంచివాడని మనం నమ్మాలి. దేవుడు కొన్నిసార్లు బాధలో మనల్ని ఆకృతి చేయడానికి, మనల్ని బలోపేతం చేయడానికి, మనం ఎన్నడూ ఊహించని విధంగా మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి అనుమతిస్తాడు. మరియు దేవుడు తన పరిపూర్ణ సమయంలో పునరుద్ధరిస్తాడు.
అతను కొత్త ఆశను, కొత్త ఆనందాన్ని, కొత్త జీవితాన్ని తెస్తాడు. యోబు ప్రయాణం మీకు గుర్తు చేయగాక మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మరియు మీరు ఎదుర్కొనే ఏ తుఫాను కంటే దేవుని ప్రేమ గొప్పది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అలా చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అద్భుతమైన వీడియోలను మీకు అందించడం కొనసాగించడానికి ఇది మాకు నిజంగా సహాయపడుతుంది.